తెలంగాణలో హైడ్రా ఫుల్ పవర్స్తో దూసుకుపోతోంది. మూసీ ఆక్రమణల తొలగింపుపై హైడ్రా టార్గెట్ చేయడంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. హైదరాబాద్లోని మూసీ నదికి పూర్వ వైభవాన్ని కల్పించడంపై ఫోకస్ చేసిన రేవంత్ సర్కార్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. మరోవైపు అక్రమ కూల్చివేతల విషయంలో హైడ్రా తగ్గేదేలే అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. మూసీ నది సుందరీకరణపై అధికారంలోకి వచ్చినప్పుడే ఫోకస్ చేశారు సీఎం రేవంత్. లండన్లోని థేమ్స్ నది తరహాలో మూసీని డెవలప్ చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే నది పొడవునా ఉన్న ఆక్రమణలను తొలగించి దానిని సుందరంగా మార్చి వాణిజ్య కార్యకలాపాలకు నదీ తీరం వెంబడి బిజినెస్ హబ్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే మూసీ శుద్ధిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ ప్రభుత్వం గోదావరి నీటిని తరలించి మురికి పట్టిన నదిని ప్రక్షాళన చేయాలని భావిస్తోంది. ఇప్పటికే ప్రధానమంత్రి కృషి సించాయి యోజన PMKSY కింద దానికోసం కేంద్రానికి దరఖాస్తు చేసింది. ఒకవేళ అది వీలు కాకుంటే ఇంట్రా స్టేట్ రివర్ లింకింగ్ కిందనైనా గోదావరి మూసీ నదులను అనుసంధానించి మూసీని ప్రక్షాళన చేయాలన్న యోచనలో సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది. మూసీ శుద్ధికి రెండింట్లో ఏదో ఒక దాని ద్వారా లబ్ధి పొందాలన్న ప్రయత్నాలను చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా మూసీ శుద్ధి సుందరీకరణలో భాగంగా గోదావరి నీటితో మూసీని నింపాలన్న ఆలోచనకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కనీసం 10,000 కోట్ల ఆర్థిక సహాయాన్ని రాబట్టాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గోదావరి నీటిని మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ద్వారా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లకు తరలించి మూసీలోకి వదిలేలా సర్కారు ఈ రెండు నదుల లింకింగ్ పై ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా మధ్యలో 2 రిజర్వాయర్లను స్టోరేజ్ పర్పస్ కు నిర్మించాలన్నది తెలంగాణ ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ మొత్తంలో 6,000 కోట్లను మూసీ నది నీళ్లను శుద్ధి చేసేందుకు పలుచోట్ల నది పొడవునా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటుకు వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మిగతా 4,000 కోట్లను మల్లన్న సాగర్ నుంచి నీటి తరలింపు, రిజర్వాయర్ల నిర్మాణానికి వాడుకోవాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఇక మూసీలో ఇళ్లను నిర్మించిన వారిపై చర్యలకు హైడ్రా సిద్ధమైంది. మూసీ ఆక్రమణల తొలగించేందుకు రంగం సిద్ధమైంది. గత 15 ఏళ్లలో మూసీ FTL బఫర్ జోన్లలో నిర్మాణాలు భారీగా వెలిశాయి. ఇప్పటికే చాదర్ఘాట్, ముసారాంబాగ్ లో మూసీ ఆక్రమణలకు పాల్పడ్డ వారికి నోటీసులు జారీ అయ్యాయి. అర్హులైన బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించేలా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. మూసీ ఆక్రమణలపై ప్రభుత్వానికి హైడ్రా సమగ్ర రిపోర్ట్ అందజేసింది. మూసీలో 10,000కు పైగా ఇళ్లు ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. మరోవైపు చెరువుల పరిరక్షణ లక్ష్యంతో ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీని ప్రభుత్వం మరింత బలోపేతం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ స్థలాల సంరక్షణ, చెరువులు, నాలాలు, కుంటలు ఆక్రమణలపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు, అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు సంబంధించిన సర్వాధికారాలను హైడ్రాకిచ్చేందుకు ఫైల్ కదిలింది. రెవెన్యూ ఆక్రమణల నిరోధం చట్టంపై కలెక్టర్ల నుంచి కింది స్థాయి వరకు ఉన్న అధికారులను హైడ్రాకు అప్పగించేందుకు అభ్యంతరాలు లేవని న్యాయశాఖ స్పష్టం చేసింది. త్వరలో హైడ్రా మూసీ నది ఆక్రమణలను తొలగించడానికి సిద్ధమవుతూ ఉండడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిపోతోంది. అయితే తమ ప్రభుత్వం ఎటువంటి ఒత్తిళ్లకు లొంగబోదని, కనుక అక్రమ కట్టడాలు నిర్మించుకున్న ప్రముఖులు తమంతట తామే ఇళ్లు, ఫామ్ హౌస్లు ఖాళీ చేసి ప్రభుత్వానికి అప్పగించి సగౌరవంగా తప్పుకోవాలన్నారు. లేకుంటే హైడ్రా వాటిని కూల్చేయడం ఖాయమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్టులు, నదులు, చెరువుల వద్ద కొందరు ప్రముఖులు విలాసవంతమైన ఫామ్ హౌస్లు నిర్మించుకుని మురుగునీటిని వాటిలో వదులుతూ జలాలను కలుషితం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో మురుగునీటి కాలుష్యం నల్గొండ వరకు వ్యాపించడం చాలా ఆందోళన కలిగిస్తోందని అన్నారు. చెరువులు, నాలాలు కబ్జాలు చేసి ఇళ్లు నిర్మించుకోవడం వలన చిన్న వర్షం పడినా హైదరాబాద్ నగరం నీట మునుగుతోందని తెలిసినా ఎవరూ వెనక్కు తగ్గడం లేదని, అందుకే హైడ్రాని ఏర్పాటు చేయాల్సి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న అక్రమ నిర్మాణాలు అన్నిటినీ కూల్చివేస్తామని, ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అయితే మూసీ ఒడ్డున సుమారు 11,000 నిరుపేద కుటుంబాల పట్ల తమ ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. మూసీలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నాలాలో ఉన్న వాళ్ళు తొలగించండి. ప్రభుత్వ భూముల్లో లేకపోతే ప్రైవేట్ భూముల్లో అనుమతి లేకుండా కట్టుకున్న వాళ్లకు వాళ్ళని ఏదైనా రెగ్యులరైజ్ చేయడానికి స్కీమ్ ఉంది. కానీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నాలాల వాటికి రెగ్యులరైజేషన్ స్కీమ్ లేదు. ఇవాళ కాకపోతే రేపైనా వాటిని తప్పకుండా తొలగిస్తాం. వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. చెరువులు నాలాలు చెరబట్టిన వాళ్లను మోకాళ్ళలో వణుకు పుట్టాలి, వెన్నులో చలి జ్వరము రావాలి. కాగా హైడ్రాపై రోజురోజుకు విమర్శలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి అంతకన్నా పెరుగుతోంది. హైడ్రా కంటిన్యూ అవుతుందా, మెల్లిమెల్లిగా నిర్వీర్యం చేస్తారా అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. ఏ లక్ష్యంతో అయితే హైడ్రాను ప్రారంభించామో ఆ లక్ష్యం నెరవేరే వరకు ముందుకు సాగడమే తప్ప వెనుకడుగు వేసేది లేదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. హైడ్రా ఇక నుంచి ముందుకే వెళ్తుంది తప్ప ఆగిపోవడం అనే ప్రశ్నే లేదన్నారు. ఈ క్రమంలోనే ఆక్రమణల విషయంలో అష్టదిగ్బంధనం చేస్తున్నారు సీఎం రేవంత్. ఆక్రమణలను కూల్చేస్తున్నారు. కొత్త నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం లేదు. పైగా హైడ్రాను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు మొదలయ్యాయి. హైడ్రాకు ప్రత్యేకంగా పోలీస్ అధికారులను కేటాయించారు. 15 మంది సిఐ స్థాయి అధికారులు, 8 మంది ఎస్ఐ స్థాయి అధికారులు ఇప్పుడు హైడ్రా కోసం పనిచేయనున్నారు. సో హైడ్రా ముందుకు వెళ్లడమే తప్ప తగ్గేదేలే అన్న సంకేతాలు పంపిస్తున్నారు సీఎం రేవంత్.